బ్యాక్ టు న్యూస్. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు గువ్వలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫేక్ ఓట్ల గురించి మాట్లాడటంపై రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కర్ణాటక, తెలంగాణలో గెలిచినప్పుడు దొంగ ఓట్లు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయిందని ఫేక్ ఓట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలవలేక బీజేపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఢిల్లీ ప్రదక్షిణలు మానేసి పాలనపై ఫోకస్ పెట్టాలని సూచించారు రామచంద్రరావు. రోజు నుంచి ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, అప్పుడు వాళ్ళకు ఫేక్ ఓట్లు గుర్తు రాలే. కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోట్లు వాళ్ళకు గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకు గుర్తు రాలే. ఈ రోజు మన మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత మేము ఓడిపోతున్నాం అని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్ గా ఉన్నాయి, చోరీ జరిగింది అని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్ గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. దొంగలబడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఆధారాలు లేవు, రైటింగ్ లో ఏమంటే ఇయ్యడు, మాత్రం మాట్లాడతాడు. నేను రాహుల్ గాంధీ గారు 2 రోజుల నుంచి బీఆర్ఎస్ నుంచి తనను టార్గెట్ చేసి బయటకు పంపించారని గువ్వల బాలరాజు అన్నారు. పెద్ద నేతలు మీటింగ్ పెట్టి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అహంకారం, కోపం ఎక్కువ కాబట్టి ఓడిపోయారని ప్రచారం చేశారని తెలిపారు. తనపై ట్రోల్స్ ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10 రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో 100 రూపాయలు అంటారు. 100 రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు. నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్త లాగా మొదలు పెడతా. రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు రాబోతా ఉన్నాయి. అచ్చంపేటలో మొదటిసారిగా నిలబడబోతా ఉన్నాడు ఒక నికార్సైన యువకుడు. ఎవరి పొత్తు లేకుండా గెలిచొస్తాడు అని లక్షల సార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఒక 10% కూడా నాగర్ కర్నూల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే 31 సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఉన్నది. పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు. ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు. గువ్వల బాలరాజు పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించారు వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను.